హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. సో ఇది మామూలు రొటీన్ బెండకాయ ఫ్రై కాదు, ఫంక్షన్స్లో మనకు పెడుతుంటారు కదండి బెండకాయ ఫ్రై, అదనమాట. ఆ రెసిపీ చేస్తున్నాను ఇప్పుడు నేను. సో దీనికోసం ముందుగా మనం బెండకాయలను ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే బాగా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. సో అలాగే 1/2 కప్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ చాలు. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సో ఇప్పుడు లాస్ట్లో జీలకర్ర అండ్ ధనియాల పొడి కలిపి యాడ్ చేసుకున్నాను. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మొత్తం కలిసేటట్టు వాటర్ ఏం యాడ్ చేయకుండా ఫస్ట్ ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. సో ఇప్పుడైతే ఫస్ట్ కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపలుకులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో మంచి కలర్ అనేది వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ గోల్డెన్ కలర్ వచ్చాక దింపేసుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో అవి కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలని వేపుకోవాలి. సో అవి కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెండకాయలు అనేవి ఒకటిగా వేసుకోవాలి. సో మొత్తం ఎంతైతే మనకి సరిపోతుందో అంత యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం మనం కళాయికి సరిపడినంత యాడ్ చేసుకుంటాము. ఈవెన్గా ఇప్పుడు మొత్తం ఫ్రై అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. సో ముందుగా మనం రెడీ చేసుకున్న మిక్స్లోకి కొద్దిగా సాల్ట్ అండ్ కారం వేసుకోవాలి. సో అలాగే కొద్దిగా మసాలా వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి బెండకాయలు అనేవి ఫ్రై అయిపోయింది, చూస్తున్నారా? ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా గోల్డెన్ కలర్లో బాగా ఫ్రై అయిపోవాలి. సో దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో అలాగే లాస్ట్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఫంక్షన్స్లో తయారు చేసుకునే బెండకాయ ఫ్రై రెడీ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.